అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే చాలామంది దంపతులు కొత్తగా మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో ఈ అంగస్తంభన సమస్యని ఎదుర్కొంటా ఈ అంగస్తంభన సమస్యతో సెక్షువల్గా ఇబ్బంది పడతా తర్వాత ఈ ప్రాబ్లం వల్ల ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వల్ల ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చేసి డైవర్స్ దాకా వెళ్ళే సిచ్యువేషన్స్ కూడా వస్తున్నాయి. నేను నా ప్రాక్టీస్లో చూసిన ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, నేను ఆల్మోస్ట్ ఒక 5 years బ్యాక్ నేను చూసిన ఆ కేసుని ఈ వీడియోలో నేను మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకనంటే ఈ ఎర్లీ డేస్లో ఆఫ్ మ్యారేజ్ లైఫ్లో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వస్తా ఈ ప్రాబ్లమ్ని వాళ్ళు బయటికి చెప్పుకోకుండా అండ్ కొన్నిసార్లు ఎటువంటి ఇబ్బంది లేకపోయినా కూడా ఫ్యామిలీగా ఏ విధంగా నష్టపోతున్నారు అనేది నేను చూసిన ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ని షేర్ చేసుకుంటాను. నా దగ్గరికి మ్యారేజ్ అయిన తర్వాత ఆ కపుల్ ఆల్మోస్ట్ ఒక 1 year తర్వాత నా దగ్గరికి వచ్చారు. అంటే నా దగ్గరికి వాళ్ళు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఈడీ ప్రాబ్లంతో మ్యారేజ్ అయిన తర్వాత 1 year తర్వాత వచ్చారు. అండ్ ఆ కపుల్తో పాటు ఆ వైఫ్ అండ్ హస్బెండ్తో పాటు మేల్ సైడ్ అంటే అతను మేల్ పార్ట్నర్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు అండ్ ఫిమేల్ పార్ట్నర్ ఇద్దరు ఆ భార్యాభర్తలు ఇద్దరి యొక్క పేరెంట్స్ కూడా వచ్చారనమాట. అమ్మాయి సైడ్ నుంచి అమ్మా నాన్న వచ్చారు, అబ్బాయి సైడ్ నుంచి అమ్మా నాన్న వచ్చారు. మొత్తం 6 వచ్చారు వాళ్ళు ఆ రోజున. ఏది వీళ్ళిద్దరికి మేము మ్యారేజ్ చేసామండి, మ్యారేజ్ అయ్యి 1 year అయింది, ఈ 1 year నుంచి కూడా వీళ్ళకి సెక్స్ జరగలేదంట అనేది. సో అక్కడ వాళ్ళు వచ్చినప్పుడు చెప్పిన ఫస్ట్ కంప్లైంట్ ఏంటి అని అంటే, మ్యారేజ్ అయ్యి 1 year అయింది, ఈ 1 yearలో కూడా సెక్షువల్గా అతను కలవలేకపోయాడు, సో అతనికి అంగస్తంభన సమస్య ఉంది, సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఉంది, దీన్ని వాళ్ళు దాచిపెట్టి పెళ్లి చేశారు, సో మా అమ్మాయి నష్టపోయింది అని చెప్పిన ఇన్సిడెంట్ అన్నమాట ఇది. సో నేను ఆ వచ్చిన వాళ్ళలో వీళ్ళందరినీ బయటికి పంపించేశాను. నేను ఆ అమ్మాయి సైడ్ అబ్బాయి సైడ్ నుంచి పంపించేసి జస్ట్ ఆ అబ్బాయిని అమ్మాయిని కూర్చోబెట్టి మ్యారేజ్ అయ్యి 1 year అయింది కదా, ఈ 1 yearలో మీరు సెక్షువల్గా ఎన్నిసార్లు ట్రై చేశారు అని అడిగాను. వాళ్ళు నాకు చెప్పింది ఏంటి అని అంటే 1 year మొత్తం మీద సెక్షువల్గా ఒక 4-5 times ట్రై చేశాము అని చెప్పారు. మ్యారేజ్ అయిన స్టార్టింగ్ 1 yearలో 4-5 times సెక్షువల్గా ట్రై చేశారు అని అంటే వాళ్ళు అసలు ఆల్మోస్ట్ ట్రై చేసింది ఏమీ లేదు. నేను మళ్ళీ అడిగాను, మీరు మరి 4-5 times ట్రై చేశారు కదా, పెద్దగా ట్రై చేసింది కూడా ఏం లేదు కదా సెక్షువల్గా, ఎందుకు 1 yearలో 4-5 times ట్రై చేశారు అని అడిగాను. అడిగితే వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటి అని అంటే, అమ్మాయి ఏజ్ చిన్నది అండ్ అమ్మాయి కొంత భయపడుతుంది అండ్ దాంతోపాటు చదువుకుంటుంది, అందుకని చెప్పేసి తను ఇప్పుడే సెక్షువల్గా వద్దు అని చెప్పింది కాబట్టి ఆ అమ్మాయి మాటకి నేను వాల్యూ ఇచ్చి సెక్షువల్గా నేను కలవలేదు అని ఆ అబ్బాయి చెప్పాడు. ఆ అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి కూడా అదే మాట చెప్పింది, నేనే చెప్పాను అని. సో ఫస్ట్ 6-7 months వాళ్ళు సెక్షువల్గా ఒక్కసారి కూడా ట్రై చేసింది అయితే ఏమీ లేదు. ఫస్ట్ 6-7 months 6-7 months అయిపోయిన తర్వాత 8th monthలోనూ 9th monthలోనూ ట్రై చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఈ 4-5 times ట్రై చేసి అబ్బాయి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఉందని నా దగ్గరికి వచ్చారు. సో అక్కడ ఏమవుతుందంటే ఓవరాల్గా మ్యారేజ్ అయ్యి 1 year అయింది, ఈ 1 yearలో ఒక్కసారి కూడా సెక్స్ చేయలేదు అనేది బయటికి ప్రొజెక్ట్ అయింది. నేను అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ని అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని పిలిచి చెప్పాను ఇట్లా, ఇది మ్యారేజ్ అయ్యి మీరు 1 year అయింది, 1 yearలో సెక్షువల్గా కలవలేదు అంటున్నారు కదా, అసలు ఈ 1 yearలో వాళ్ళు ట్రై చేసిందే 4-5 times, అది కూడా ఫస్ట్ 6-7 months ఒక్కసారి కూడా ట్రై చేయలేదు, వాళ్ళు ట్రై చేస్తుంది లాస్ట్ 1 month 2 months నుంచి ట్రై చేస్తుంది, వాళ్ళు పెద్దగా ట్రై చేసింది కూడా ఏమీ లేదు అని. నాకు ఆ అమ్మాయి సైడ్ వాళ్ళ నుంచి చెప్పిన రెస్పాన్స్ వింటే అసలు ఆ అమ్మాయి సైడ్ వాళ్ళు ఏమన్నారంటే, పెద్దగా ట్రై చేసింది కూడా ఏమీ లేదు, మీ అమ్మాయే ఇట్లా ఇప్పుడే వద్దు భయంగా ఉంది లేకపోతే చదువుకుంటున్నానని చెప్తే ఆ అబ్బాయి దానికి వాల్యూ ఇచ్చేసి సెక్షువల్గా ట్రై చేయలేదు అని అంటే, ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ అన్నది ఏంటి అని అంటే, నిజంగా ఆ అబ్బాయిలో కనుక మగతనం ఉంటే మా అమ్మాయి ఆగమంటే ఆగుతాడా అనే మాట అన్నాడు అతను. ఫస్ట్ అన్న మాట అతనే, ఏది మ్యారేజ్ అయ్యి 1 year అయింది, 1 yearలో ఫస్ట్ 6-7 months ఏం ట్రై చేయలేదు, నిజంగా ఆ అబ్బాయి సైడ్ నుంచి కనుక మగతనం ఉంటే మా అమ్మాయి ఆగమంటే మ్యారేజ్ అయిన తర్వాత 6-7 months ఆగుతాడా అనే మాట అన్నాడు అతను. దానికి నేనేం సమాధానం చెప్పలేకపోయా. అండ్ సెకండ్ అన్న మాట ఏంటి అని అంటే, అమ్మాయి సైడ్ నుంచే ఇట్లా భయము ఇట్లా అంటే మరి మాకెందుకు చెప్పలేదు, మరి అమ్మాయి సైడ్ నుంచి ఇట్లా వద్దు అంటుందని స్టార్టింగ్లో మాకైనా మరి చెప్పాలి కదా అనే మాట అన్నాడు. సో మ్యారేజ్ అయిన తర్వాత సెక్షువల్గా ఎప్పుడు కలవాలి ఏంటి అనేది ఆ కపుల్కి ఉండే ఒక వాళ్ళ ప్రైవసీ, అది వాళ్ళు దాని గురించి ఏమైనా డెసిషన్ తీసుకోవచ్చు. కానీ
ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు అసలు ట్రై చేసిందే ఏమీ లేదు, కానీ బయటికి ఎట్లా ప్రొజెక్ట్ అయిందంటే అతను 1 ఇయర్ నుంచి సెక్షువల్గా ఏం చేయలేదు అనేది. అండ్ సెకండ్ మాట వాళ్ళు అన్నది ఏంటి అని అంటే, అబ్బాయి సైడ్ నుంచి నిజంగా ప్రాబ్లం ఉంటే 6-7 మంత్స్ అమ్మాయి ఆగమంటే ఆగుతాడా అనే మాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, స్టార్టింగ్లోనే ఏం చేయలేనివాడు ఇంకా రేపు అసలు ఇంకో 2 ఇయర్స్ తర్వాత ఏం చేస్తారని చెప్పి అంటున్నారు. ఫస్ట్ అన్న మాట ఏమో అబ్బాయి సైడ్ నుంచి కనుక ఏమీ ప్రాబ్లం లేకపోతే, అబ్బాయి సైడ్ నుంచి సెక్షువల్గా ఏమీ ప్రాబ్లం లేకపోతే అమ్మాయి ఆగమంటే 6-7 మంత్స్ ఆగుతాడా. అండ్ సెకండ్ వచ్చేసి అసలు స్టార్టింగ్లోనే సెక్స్ చేయలేనోడు, స్టార్టింగ్లో ఎవరైనా సరే రోజుకు 2-3 సార్లు సెక్స్లో కలుస్తారు, స్టార్టింగ్లోనే సెక్స్ చేయలేనోడు ఇంక రేపు అసలు ఏం సెక్స్ చేస్తాడు ఈ అబ్బాయి అని చెప్పని అంటున్నారు. నేను అతను యాక్చువల్గా నేను చెక్ చేసినప్పుడు అతనికి సెక్షువల్గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఏమీ లేదు. ఫిజికల్గా నేను చెక్ చేసినప్పుడు ఎరెక్షన్ అంతా నార్మల్గానే ఉంది. కానీ ఆ అమ్మాయి వాళ్ళ సైడ్ నుంచి ఏంటి అని అంటే అతని మీద ఒక ఇంప్రెషన్ అనేది పడిపోయింది, అతను సెక్షువల్గా పనికిరాడు అని. సో ఇక్కడ నేను అమ్మాయిని బ్లేమ్ చేయట్లేదు, అబ్బాయిని బ్లేమ్ చేయట్లేదు, కానీ మీకు సెక్షువల్గా స్టార్టింగ్లో మ్యారేజ్ అయిన కొత్తల్లో మీరు టైం తీసుకోవాలి అనుకుంటే మీరు అది మీ ఇద్దరిలో డిస్కస్ చేసుకోవటం కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పండి. అక్కడ వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే వాళ్ళు స్టార్టింగ్లోనే ఇది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కనుక చెప్పినట్లయితే, సింపుల్గా ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి చెప్పినట్లయితే మీ అమ్మాయి ఇట్లా అంటుందండి అని చెప్పినట్లయితే ఎయిదర్ ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయిని కన్విన్స్ చేసేవాళ్ళు, లేదంటే వాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆల్మోస్ట్ వాళ్ళు 1 ఇయర్ నుంచి అబ్బాయి సెక్షువల్గా ఏం చేయలేదు, అబ్బాయికి మగతనం లేదు. నిజంగా అబ్బాయికి కనుక మగతనం ఉంటే మా అమ్మాయి ఆగమంటే 1 ఇయర్ సెక్స్ చేయకుండా ఆగుతాడా. స్టార్టింగ్లోనే చేయలేనోడు తర్వాత ఏం చేస్తారని వాళ్ళు ఆల్మోస్ట్ నాకు తెలిసి డైవర్స్కి కూడా వెళ్ళిపోయారు. వాళ్ళు డైవర్స్ తీసుకోవటం కోసము ఒక ప్రూఫ్ లాగా నా దగ్గరికి ఆ అబ్బాయిని చెక్ చేయించుకోవడానికి వచ్చారు, కానీ ట్రీట్మెంట్ కోసం రాలేదు వాళ్ళు. వాళ్ళకి నేను చెప్పింది ఏంటంటే మీరు ఏ కారణంతో అయినా సరే మీ డైవర్స్ తీసుకుంటారా అనేది మీ ఇండివిజువల్ డెసిషను. నేను ఇక్కడ ఉన్నది నేను ట్రీట్మెంట్ చేయడానికి ఉన్నా, అంతేగాని మీరు చేస్తున్న అలిగేషన్స్కి ఒక ప్రూఫ్ లాగా ఉండటానికి నేను ఉండట్లేదని చెప్పి పంపించేశాను. ఇది నేను 5 ఇయర్స్ బ్యాక్ ఎక్స్పీరియన్స్ చేసిన ఒక పేషెంట్స్ యొక్క సిచ్యువేషను. సో మ్యారేజ్ అయిన కొత్తల్లో ఎవరిలో అయినా సరే మగవాళ్ళలో ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండటానికి చాలా రీజన్స్ ఉంటాయి. మెయిన్గా సైకలాజికల్ రీజన్స్, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, స్ట్రెస్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఇట్లాంటి సైకలాజికల్ రీజన్స్ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ని మేల్ సైడ్ నుంచి ఉన్నప్పుడు దాన్ని ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ చేయించుకుంటే వాళ్ళ సెక్షువల్ లైఫ్ అంత బాగుంటుంది. ఎందుకనంటే స్టార్టింగ్ స్టేజెస్లోనే ట్రీట్మెంట్ చేయించుకొని వన్స్ ఆ కాన్ఫిడెన్స్ వచ్చి వాళ్ళు సెక్షువల్గా కలిస్తే తర్వాత ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దానిని తప్పించుకోవటం కోసము టైం డిలే చేసుకుంటా పోయారు అనుకోండి మేల్స్, అక్కడ ఏమైందంటే సంవత్సరం నుంచి ఏం చేయలేదు అనేది బయటకు వచ్చేస్తుంది. అంటే అనవసరంగా మీ టైంని మీరే వేస్ట్ చేసుకొని ఫైనల్గా సంవత్సరం నుంచి ఏం చేయలేదనే ఒక మాట పడాల్సి వస్తుంది. అట్లానే అమ్మాయి సైడ్ నుంచి కనుక ఇట్లా ఇప్పుడే వద్దు, చదువుకుంటున్నాను, ఏజ్ చిన్నది, భయపడుతుందని చెప్తే వాళ్ళ పేరెంట్స్కి చెప్పండి. ఇది డెఫినెట్గా మీకు చాలా హెల్ప్ అయ్యిద్ది. థ్యాంక్ యూ.